నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నేను దుమ్మాజి నవీన్ ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ పర్యటన ఇళ్ల స్థలాల లేఅవుట్లను పరిశీలించిన మంత్రి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు హాజరైన మాజీ మంత్రులు టీడీపీ నేతలు తిరుపతిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కోవిడ్ కిట్ల పంపిణీ సిబ్బందికి పలు సూచనలు చేసిన ఉన్నతాధికారులు ఏలూరు సిపిఐ నేతలు నిరసన ఢిల్లీ రైతులకు మద్దతుగా దీక్ష విశాఖలో జోరుగా కొనసాగుతున్న యాంటీ డ్రగ్ లైవ్ పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం ఇక డీటెయిల్ చూస్తే పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చే ప్రభుత్వ సంకల్పాన్ని కొంతమంది కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి మొదటి విడతలో 15 లక్షల ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. మొత్తం 30 లక్షల మందికి ఇంటి పట్టాలు అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ఇంటి నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 25వ తారీఖున క్రిస్మస్ ముక్కోటి ఏకాదశి నాడున ఈ రాష్ట్రంలో ఏదైతే 30 లక్షల పైచీలకు ఇల్లు పేదలకు ఇవ్వాలా అని చేపట్టిన కార్యక్రమం ఏదైతే కొంతమంది పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేయటం జరిగింది. అందులో భాగంగా కోర్టులో లేని ఇబ్బందికరంగా లేని ఇల్లులు 15 లక్షల ఇల్లు మొదటి ఫేజ్ కింద 25వ తారీఖున ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసే కార్యక్రమం ఈ 25వ తారీఖున చేయబోతా ఉన్నాం. 30 లక్షల మందికి కూడా పట్టా అయిపోతా ఉన్నాం. అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి వచ్చి 15,000 మందికి స్థలాలతో పాటు మొదటి ఫేజ్ కింద 7,800 ఇల్లుని కట్టించిపోతా ఉన్నాం. ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేవలం 2,60,000 ఇల్లు మాత్రమే గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో కట్టి అది కూడా 300 చదరపు అడుగులకి కూడా 3 లక్షల రూపాయల అప్పు నెలకి 3,000 చొప్పున 20 సంవత్సరాలు కట్టుకోమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో 300 చదరపు అడుగులు ఉచితంగా ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది గింజుకుంటున్నారు, మేము ఫ్రీగా ఇస్తా ఉన్నాం. 5 సంవత్సరాల ప్రభుత్వంలో వెలగబెట్టి కనీసం ఆ రోజు ఎప్పుడు కూడా చెప్పకుండా 3 లక్షలు ఉచితం అని చెప్పి పాంప్లెట్లు కొట్టించి ఇంటింటికి కూడా మీరు బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసుకోండి, మీరు నెల నెల 3,000 కట్టాలని చెప్పి 20 సంవత్సరాల పాటు తిరిగిన మీరు సిగ్గు లేకుండా ఏ నోటితో మాట్లాడతారా? మీరు మేము కూడా ఉచితంగా ఇస్తాను. 5 సంవత్సరాలు ఉండేది మీ ప్రభుత్వమే కదా, సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపు నెల్లూరు నగరంలో ఇంకొక 14,000 ఇల్లు 300 చదరపు అడుగులు గత ప్రభుత్వం 3 లక్షల రూపాయల అప్పుతో నెలకి 3,000 రూపాయలు చొప్పున 20 సంవత్సరాల పాటు అప్పు భారాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి కేవలం రూపాయికే ఆ 300 చదరపు అడుగులు ఇంకొక 14,000 అంటే దాదాపు 28,000 ఇల్లు ఒక నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉచితంగా 3 లక్షల అప్పు కాదు. మళ్ళీ ఏదో అన్నారు 6 అంకణాలు ఇస్తున్నారని. నేను ఒకటి అడుగుతా ఉన్నా, గతంలో మీరు నెల్లూరు నగరంలో 14,000 ఇల్లు నా నియోజకవర్గంలో 300 చదరపు అడుగులు ఉన్నారు. 300 చదరపు అడుగులు అంటే ఎన్ని అంకణాలు అని అడుగుతా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ గారు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కడిని 300 చదరపు అడుగులు అంటే ఎన్ని అంకణాలు? పట్టుమని 4 అంకణాలా? 4 అంకణాలా? అది స్థలంలే 3 లక్షల అప్పు. ఈరోజు మేము 6 అంకణాలు అవును దాదాపు ఈరోజు ఆ 14,000కే దాదాపు 400 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తూ ఉన్నాం, కొని పోతా ఉన్నాం. దీంట్లో దాదాపు కట్టుబడి కూడా 380 చదరపు అడుగులు వస్తుంది. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా,
పిల్లి మాణిక్యరావు, దివ్యవాణి, మద్దిరాల మ్యాని టీడీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు హయాంలో క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకు క్రిస్మస్ కానుకలు ఇచ్చేవారని, నేడు ఏ కానుకలు లేకుండా పోయాయని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ఈ సంవత్సరం ప్రజలు అందించినటువంటి వేదనలు, శోధనలు రాబోయే నూతన సంవత్సరంలో తొలగిపోవాలని చెప్పి ఆ దిశగా ప్రజలందరిపై నిండైన దీవులను కుమ్మరించాలని చెప్పి ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తా ఉన్నా. యేసు ప్రభు జన్మదినం డిసెంబర్ 25. ప్రపంచ మానవాళంతా కూడా దాదాపు 60-70% మంది పైగా క్రైస్తవులు జరుపుకునే పర్వదినమే కాదు, ప్రపంచ మానవాళికి అందరూ కూడా ఒక కాలమానాన్ని నిర్దేశించినటువంటి రోజు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా తరతరాలుగా క్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకొని మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే క్రీస్తు పుట్టుక అనేది ఒక యథార్థం, ఒక నిజం. ఆ నిజమైనటువంటి యేసుక్రీస్తుని ఆయన జీవించిన కాలంలో, జీవించిన విధానం, మానవాళికి ఇచ్చినటువంటి సందేశం, బోధనల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ఒక పెద్ద మతం అని నేను అనుకోవట్లా. క్రైస్తవ్యం అనేది క్రీస్తు ఇక్కడ మతాన్ని తీసుకొని రావాలి ప్రపంచానికి. ఆ రోజు పాత పవిత్రమైనటువంటి మానవాళిని రక్షించడానికి వచ్చాడని చెప్పి మనం నమ్ముతా ఉన్నాం. ఆయన బోధించినటువంటి బోధనలు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ తిరుపతి, కడప రైల్వే కోడూర్లకు చెందిన సిబ్బందికి కోవిడ్ సెకండ్ వేవ్ కిట్లను పంపిణీ చేశారు. శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు, అడవుల్లోని కీటకాల బారి నుంచి తప్పించుకోవడానికి నీమ్ ఆయిల్, బ్యాటరీ లైట్లు, కోవిడ్ నిరోధక టాబ్లెట్లను సిబ్బందికి అందజేశారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు కోరారు. స్మగ్లర్లు దొరికినప్పుడు వారి నుంచి కరోనా సోకకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోవిడ్కి అనుగుణంగా ఆహార అలవాట్లు మార్చుకోవాలని, లక్షణాలు ఉంటే వెంటనే చెక్ చేసుకోవాలని వారికి సూచించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమరులైన 33 మంది రైతులకు సిపిఎం పార్టీ ఆఫ్ ల్యాండ్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఏలూరు వసంత మహల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అమరులైన రైతుల చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు పూలమాల వేసి నివాళులర్పించారు. నెల రోజులుగా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని సిపిఎం నేతలు విమర్శించారు. పోరాటం చేస్తున్నారు, మనందరికీ తెలిసిందే. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చనిపోయిన మృతులకి 33 మంది మృతులకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు గారు చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పిస్తారు. జోహార్ అమర వీరులకు, జోహార్ రైతన్నలకు, ఢిల్లీ పోరాటంలో చనిపోయిన 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 రైతన్నలకు, జోహార్ ఢిల్లీ పోరాటంలో చనిపోయిన రైతులకు. రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను. రైతు ఉద్యమంలో అసూలు వాసిన అమరులకు, ఢిల్లీ రైతు ఉద్యమంలో అసూలు వాసిన అమరులకు, ఢిల్లీ రైతు ఉద్యమంలో రైతు వ్యతిరేక చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను నశించాలి.
పేరు చింతకాయల బాబురావు, సిపిఎం పార్టీ అప్లాండ్ జిల్లా కమిటీ కార్యదర్శి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు భారతదేశ వ్యవసాయ రంగానికి కోట్లాది మంది రైతుల జీవితాలకి ఉరివేసే విధంగా ఉంది అనేది మరి ఈ రోజున లక్షల మంది రైతులు ఢిల్లీలో గత 26 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన అందరికీ తెలిసినటువంటిది. మరి రైతులు ఢిల్లీలో ఉన్నటువంటి గట్టిగా చల్లిని కూడా లెక్క చేయకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేదానికి ప్రాణాలను తెగించి తమ జీవితాలని వ్యవసాయాన్ని కాపాడుకునేదానికి ఆందోళన చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి వారికి మద్దతుగా ఎప్పటికే దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గం, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం కోట్ల మంది రైతుల యొక్క శ్రేయస్కరం కంటే ఈ దేశంలో ఉన్నటువంటి 4-5 కార్పొరేట్ల యొక్క లాభాలు, ప్రయోజనాలే నాకు ముఖ్యమైనటువంటి పద్ధతుల్లో బరిదిగించి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ ఉద్యమం సందర్భంగా ఇప్పటికే 33 మంది రైతులు తమ ప్రాణాలని త్యాగం చేసిన ఈ మోడీ మనసు, ఆర్ఎస్ఎస్ బీజేపీ మనసు కలగనటువంటి పరిస్థితి మనం ఈ రోజున చూస్తున్నాం. అందుకనే తక్షణమే రైతాంగ ఉద్యమాలకి మరి కేంద్ర ప్రభుత్వం ఈ తన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి రైతుల్ని, దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, ప్రజల యొక్క ఆహార భద్రతకి గ్యారంటీ కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ సవరణ బిల్లు దేశ ప్రజానీకానికి పెద్ద ఎత్తున నష్టం తీసుకురావడమే కాకుండా విపరీతంగా భారాలు మోపేటువంటి దిశగా ఉంది. ఈ విద్యుత్ సవరణ బిల్లుని తక్షణమే రద్దు చేయాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటం రైతాంగ ఉద్యమానికి మద్దతుగా మరింత ముందుకు సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాంటీ డ్రగ్ లైవ్కు విశేష స్పందన వస్తుంది. తనిఖీలు చేస్తున్న సమయంలో వేలాదిగా గంజాయి పట్టుబడుతుంది. దీంట్లో భాగంగా పెందుర్తి పులిగాడిపాలెంలో 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంచింగిపుట్టు నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్న 2 అరెస్ట్ చేసినట్టు వెస్ట్ ఏసీపీ శ్రీపాదరావు తెలిపారు. ఆగనంపూడి టోల్గేట్ వద్ద 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పెదబయలు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 3 అరెస్ట్ చేసినట్టు ఆయన వివరించారు. పట్టుబడ్డ మొత్తం గంజాయి విలువ ₹1,00,000 ఉంటుందని ఆయన తెలిపారు. సిటీ పోలీస్ మొత్తం సిటీ వ్యాప్తంగా యాంటీ డ్రగ్ డ్రైవ్లో బాగా రైడ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పులిగాలిపాలెం విలేజ్ దగ్గర నిన్న ఈవినింగ్ అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ 2 persons క్యారింగ్ ఆఫ్ గంజా అనే వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 15 kgs ఆఫ్ గంజా. 2 వ్యక్తులు దే ఆర్ నేటివ్ ఆఫ్ ముంచింగ్పుట్ విలేజ్ నుంచి, ఒకరు ముంచింగ్పుట్ విలేజ్, మరొకరు కోరాపుట్ విలేజ్ చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు అరకులో తీసుకొని ఇక్కడ అమ్మడానికి రైల్వే స్టేషన్ నియర్ బై ఏరియాలో అమ్మడానికి పెందుర్తి ఏరియాలో వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మరొకటి దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగనంపూడి టోల్ ప్లాజా వద్ద
ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ 3 పర్సన్స్ స్కూటీ పైన క్యారీ చేస్తూ బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా వారి బ్యాగులు సీజ్ చేయడం, బ్యాగులు సెర్చ్ చేయడంలో వాళ్ళ దగ్గర నుంచి 34 kgs ఆఫ్ గంజాయి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దే ఆర్ నేటివ్ ఆఫ్ పెద్దబయలు మండలానికి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ బస్ ఎక్కి హైదరాబాద్లో అమ్మడానికి తీసుకువెళ్తుండగా 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 34 kgs ఆఫ్ గంజా అండ్ ఏవైతే స్కూటీ వెహికల్ దానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా వారి నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా యువతకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క గంజాయి ఇలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఇది వారి యొక్క భవిష్యత్తును దెబ్బతీస్తుంది. సో సిటీ పోలీస్ పరంగా ఎవరైతే ఇలాంటి యొక్క యాక్టివిటీస్ పాల్పడతారో వాటిపైన లీగల్ యాక్షన్స్ సివియర్గా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి స్టూడెంట్ ఉన్నాడు. అతని పేరు కొర్ర రామరాజు, దశరథ్ హాంటాల్. 2 వ్యక్తులు పెందుర్తి. తూర్పుగోదావరి జిల్లా గోళ్లప్రోలు మండలం కొడవలి గ్రామం పొలంలో అగ్ని ప్రమాదానికి గురైన వరి కుప్పలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అగ్ని ప్రమాదంతో నష్టపోయిన కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేశారు. నష్టపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మడికి ప్రసాద్, ఉలవకాయల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు. నక్కల సుబ్బారావు, కృష్ణ, సత్యనారాయణ, నాగరాజు రైతులు ఏంటంటే దురదృష్టవశాత్తు కుప్పలు కాలిపోవడం జరిగింది. ఈ 4 రైతులదిని మరి అది అంటే ఆకుమండలు వేసుకుందామని చెప్పి కాల్చడం వల్ల జరిగింది అంటున్నారు. అది యథార్థాలు అయితే నాకు తెలియదు. ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. చేత దీని మీద అధికారులు ఎంఆర్ వాళ్ళు స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, మాకు తోచిన విధంగా రైతుకో 2000 రూపాయలు మేము సాయం చేశాం. ఏదేమైనా నోటికి అందిన పంట పోవడం చాలా బాధాకరం కాబట్టి దీని మీద ఎంఆర్ఓ అందరూ కూడా స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. పిఠాపురం పాదగయ క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్, ఆలయ చైర్మన్ కోడెపుటి ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితుడు వింజమూరి బ్రాహ్మణ శర్మ మాట్లాడుతూ ప్రజలందరూ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. राम रघुनंदनः द्वापरे रामकृष्णौ च कलौ श्रीपादवल्लभः काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषणभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीगुरुदत्तात्रेय శ్రీ రాజరాజేశ్వరి శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం భారగయా క్షేత్రం, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. ఈ భారగయా క్షేత్రంలో స్వామివారి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. 13వ శతాబ్దంలో పిఠాపురంలో సుమతీదేవి రారశరమైనటువంటి బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామివారి సేవించడం చేత ఆ స్వామివారు వారి తపస్సు మెచ్చి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి ఆ దత్తాత్రేయ స్వామివారే వారి కోరిక ప్రకారము శ్రీపాదవల్లభుడుగా వారికి జన్మించినటువంటిది. ఇక్కడ స్వామివారు ఆ దంపతులు దర్శనమిచ్చి దత్తాత్రేయ స్వయంభూగా వెలిసిన ప్రదేశము ఈ పీఠికాపుర క్షేత్రంలో భారగయా క్షేత్రంలో స్వామివారి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారి జయంతి మార్గశుద్ధ పౌర్ణమి నాడు ఈ జయంతి సందర్భంగా సప్తాహ దీక్ష అనేటటువంటి జరుగుతుంది. అది
24వ తారీఖు లగాయతు 30వ తారీఖు వరకు కూడా ఈ సప్తాహ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించబడతాయి. ఉదయం స్వామివారికి అన్యోన్య సహాయంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, స్వామివారికి అర్చన, సాయంకాలం స్వామివారికి బిలవార్చన పుష్పార్చన కార్యక్రమములు, సాయంత్రము స్వామివారికి నీరాజ మంత్రపుష్పములు, దర్బారు సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా గురుచరిత్ర పారాయణ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఉత్సవాలన్నీ కూడా సప్తాహ దీక్షగా అంటే 24వ తారీఖు లగాయతు 30వ తారీఖు వరకు కూడా ఈ సప్తాహ మహోత్సవాలన్నీ కూడా ప్రారంభించి ముగించడం జరుగుతుంది. శ్రీ స్వామివారికి సప్తాహ మహోత్సవాల కార్యక్రమంలో సందర్భంగా ప్రతినిత్యము కూడా స్వామివారికి రుద్రాభిషేకములు, అలాగే సాయంత్రం సమయమందు హోమములు, నీరాజ మంత్రపుష్పములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులు 50 మంది కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాము. అంతేకాకుండా శ్రీ స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు చేసుకునేటటువంటి భక్తులు వారి వారి గోత్రనామములు దేవస్థానమును సంప్రదించి తగు రసీదు చెల్లించి తద్వారా గోత్రనామ నమోదు చేయించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. చిత్తూరు జిల్లా వడమలపేట మండలం కల్లూరి దళితవాడలో నీటివాగులో గల్లంతై మృతి చెందిన యశోద, గంగయ్య, సుజాత కుటుంబాలకు ఎమ్మెల్యే రోజా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మురళీధర్ రెడ్డి, సురేష్, సదాశివయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తన సినిమా ప్రారంభించే ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆయన చెప్పారు. సాయి ధరమ్ తేజ్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ప్రతి సినిమా ముందు స్వామివారిని దర్శించుకోవడం అలవాటు అయిపోయింది. ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా మేము ముందుకెళ్ళాము. అలాగే ఈ సంవత్సరం చాలా మందికి అందరికీ చాలా కష్టంగా ఉంది. సో ఆయన బ్లెస్సింగ్స్ తోటి కొత్త సంవత్సరం మొదలు పెట్టబోతున్నాం. సో ఆయన బ్లెస్సింగ్స్ తోటి తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది. స్వామివారి దర్శనం బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా డిసెంబర్ 25న సోలో బతికే సోకటి రిలీజ్ అవుతుందండి థియేటర్స్లో. సో తప్పకుండా ప్రజలందరికీ ఒకటే అందరూ చాలా సేఫ్టీగా మాస్క్ వేసుకొని శానిటైజర్ వాడుకుంటూ హ్యాపీగా సినిమాని థియేటర్లో చూడొచ్చు. చాలా
ఇవి తీసుకుంటున్నారు థియేటర్ మేనేజ్మెంట్ కూడా. సో దానికి తగ్గట్టు మీరు హ్యాపీగా మీరు వెళ్ళి సినిమా చూడొచ్చు. డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను 24వ తేదీ నుంచి తిరుపతిలో స్థానికులకు మాత్రమే జారీ చేస్తామని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. బయటి ప్రాంతాల భక్తులు ఈ విషయం గమనించాలని ఆయన కోరారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి స్థానికులకు మాత్రమే 10 రోజుల పాటు సర్వదర్శనం టికెట్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసిన కౌంటర్లను ఆయన పరిశీలించారు. కౌంటర్ల వద్ద క్యూ లైన్లు ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ కేంద్రాల్లో రోజుకు 10,000 చొప్పున 10 రోజులకు 1,00,000 సర్వదర్శన టికెట్లు జారీ చేస్తున్నామని చెప్పారు. రోజుకు 20,000 చొప్పున 10 రోజులకు 2 లక్షల టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లో జారీ చేసినట్టు ఈవో తెలిపారు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక కూడా చూశారు. రామచంద్ర పుష్కరిణి, రెండవది మహతి స్టేడియం, మహతి ఆడిటోరియం ఆవరణలోను, మూడవది మార్కెట్ కమిటీ ప్రిమైసెస్లోను, 4వ సెంటర్ వచ్చేసి మున్సిపల్ హై స్కూల్ డి రామానాయుడు మున్సిపల్ హై స్కూల్లోను, 5వది ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి ఈ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈసారి మనకందరికీ తెలుసు, 10 రోజులు మనం వైకుంఠ ద్వారాన్ని మరి తెరిచి ఉంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నాము. సుమారుగా రోజుకు 10,000 టికెట్ల చొప్పున ఈ 10 రోజులకి 25వ తేదీ నుంచి డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు సుమారు 1,00,000 టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కేవలము లోకల్స్కి మాత్రమే ఈ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి మొదలవుతుంది. బహుశా ఇక్కడ వచ్చిన వారికి వచ్చినట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఈ 1,00,000 టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, స్థానికులకనే నిబంధనలు చెప్తున్నాం కాబట్టి బయటి వాళ్ళు వచ్చేసి జనవరి 2వ తేదీ 3వ తేదీ టికెట్ వాళ్ళకి లభ్యమైతే ఇక్కడ ఉండడం అన్ని రోజులు సాధ్యపడదు. కాబట్టి దయచేసి బయట వారికి మనం 20,000 టికెట్లు ఈ 10 రోజులకి ఒక్కో రోజుకు 20,000 టికెట్లు చొప్పున 2,00,000 టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసే సదుపాయం మాత్రం కేవలం స్థానికులకి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి నిన్నటి రోజు నుంచి మీరు చూసే ఉంటారు, వివిధ ప్రసార మాధ్యమాల్లో మరి యునైటెడ్ కింగ్డమ్లో కొత్త వేరియంట్ వైరస్ వచ్చేసి అది వేగంగా వ్యాప్తి చెందుతుందని, దాని పర్యవసానంగా యూకే నుంచి కూడా భారతదేశము మరి విమాన సర్వీసులు రద్దు చేయడం కూడా జరిగింది 31వ తేదీ వరకు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయ్యేదానికి అవకాశం లేకుండా మా అధికారులు చర్యలు చేపడతారు. బయట నుంచి వచ్చి ఇబ్బంది పడేదానికంటే స్థానికులకి అవకాశాన్ని వదిలేయవలసిందిగా మేము బయట ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవి ఇక్కడ స్థానికులకు సంబంధించి ఈ 5 ప్రదేశాల్లో సుమారుగా ఒక్కొక్క ప్రదేశంలో 8 నుంచి 10 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లు ఇచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మహిళా హత్య కలకలం రేపింది. స్వామినగర్లో వివాహిత హత్యకు గురైంది. సత్యవతి అనే మహిళ గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఆమె హత్యకు గురి కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంద్రపాలెం గ్రామంలో వెంకటరమణ నగర్ అనేటటువంటి ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో ఈరోజు మార్నింగ్ ఈ పక్కన నైబర్గా ఉన్నటువంటి అబిదా బేగం అనేటటువంటి ఆవిడ పక్క పోర్షన్ నుంచి స్మెల్ రావడం అబ్జర్వ్ చేసి స్థానికులకు సమాచారం ఇస్తే స్థానికులు మా స్థానిక పోలీస్ స్టేషన్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చారు. అయితే మేము ఇంద్రపాలెం ఎస్ఐ గారు అందరూ కూడా వచ్చి చెక్ చేశాము. ఈ ఇంట్లో నివసించేటటువంటి పుప్పాల సత్యవతి అనే ఆవిడ ఒక పోర్షన్లో ఉంటుంది వెంకటరమణ నగర్లో. అయితే తాళం వేసేసి ఉంది, బయట డోర్లు లాక్ చేసి ఉంది. ఆ లాక్కు ఓపెన్ చేసి మనం చూస్తే లోపల ఆవిడ రక్తపు మడుగులో పడుంది. హెడ్కి బాగా ఇంజరీ ఉంది. మొహం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బెడ్షీట్ తోటి కప్పబడి ఉంది. అయితే మొత్తం అంతా కూడా రూమ్ అంతా కూడా బ్లడ్ స్టెయిన్స్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఈవిడ 18వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఇంద్రపాలెంలోనే ఇదే పోర్షన్లో ఈ పక్కన ఉన్నటువంటితో మాట్లాడింది. 19 నుంచి కనిపించట్లేదు అని చెప్పి
దాని మీద ఈ నైబర్గా ఉన్నటువంటి బేగం కూడా ఆవిడకి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ యొక్క సిస్టరు ఈ గుమ్మల లక్ష్మి పెద్దాపురంలో నివసించి ఉంటుంది, ఆవిడ కూడా వచ్చింది ఇక్కడికి. ఆవిడ దగ్గర రిపోర్ట్ తీసుకుని ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారనేటటువంటి సమాచారం మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఈవిడ 18వ తారీఖు శుక్రవారం ఈవినింగ్ వరకు కూడా పక్కన వాళ్ళకి కనిపించడం జరిగింది. 19వ తారీఖు నుంచి కనిపించట్లేదు. ఈ రోజున స్మెల్ రావడంతో చూడడం జరిగింది. దీంట్లో డీటెయిల్ కేసు రిజిస్టర్ చేసి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఎందుకు డెత్ ఆఫ్ ఆ కారణం ఏంటనేది తర్వాత చెప్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ పర్యటన, ఇళ్ల స్థలాల లేఅవుట్లను పరిశీలించిన మంత్రి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, హాజరైన మాజీ మంత్రులు, టీడీపీ నేతలు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కోవిడ్ కిట్ల పంపిణీ, సిబ్బందికి పలు సూచనలు చేసిన ఉన్నతాధికారులు. ఏలూరు సిపిఐ నేతలు నిరసన, ఢిల్లీ రైతులకు మద్దతుగా దీక్ష. విశాఖలో జోరుగా కొనసాగుతున్న యాంటీ డ్రగ్ లైవ్, పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.